క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పట్టభద్రుల ఓటర్ల కోసం 499 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. టీచర్ ఓటర్ల కోసం 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. ఏపీలోనూ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 3,14,984 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాడేపల్లి మండల పరిధిలో 8 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. విజయనగరం జిల్లాలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రైస్ మిల్పై సోదాలు నిర్వహించారు ఎన్నికల అధికారులు. ప్రలోభ పెట్టే సామాగ్రి లేవని నిర్ధారించారు. ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు గిఫ్ట్ బాక్సుల్ని మంత్రి తన రైస్ మిల్లులో రెడీ చేశారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో ఎన్నికల అధికారులు రైస్ మిల్లుని తనిఖీలు చేశారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. ఏపీ బడ్జెట్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ బడ్జెట్ కు ముఖ్య లక్ష్యం రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 15% సాధించడం, 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందడమే. ఇందుకోసం మూలధన వ్యయాన్ని పెంచుతూ దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తమ పథకాల అమలుకు తగినంత నిధులు కేటాయించడమే కాకుండా వాటి ఆర్థిక ప్రభావాన్ని సమీక్షించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ముఖ్యంగా సూపర్ 6 పథకాల అమలుకు పెద్దపీట వేస్తోంది. రేపు గాంధీ భవన్లో పీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం కానుంది. దీనికి కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరవుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. తొలిసారి హైదరాబాద్కు వస్తున్నారు మీనాక్షి నటరాజన్. ఎలాంటి హంగు ఆర్భాటాలు వద్దన్నారు మహేష్ కుమార్. బొకేలు, శాలువాలు తీసుకురావద్దంటూ ఆదేశాలు ఇచ్చారు. ఓరుగల్లు శైవతత్వానికి ప్రతీక అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. దైవ నామస్మరణలోనే పాప విముక్తి ఉంటుందన్నారు. ఎన్ని పదవులు, ఆస్తి సంపాదించినా ఇంకా ఏదో సాధించాలనే తాపత్రయం ఉంటుందన్నారు. భగవంతుడి స్మరణతో లభించే ప్రశాంతత ఏ పదవిలో, సంపాదనలోనూ దొరకదన్నారు. ఆధ్యాత్మిక గురువు రంగరాజన్ మీద దాడిని ప్రతి హిందువు ఖండించాలన్నారు. ఇలాంటి హిందూ ధర్మ పరిరక్షకులకు అండగా నిలవడం మనందరి బాధ్యత అని చెప్పారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ అధికారులు పాల్గొంటున్నారు. టన్నెల్లో బురద నీరు తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కి బోరింగ్ మిషన్ భాగాలు అడ్డుగా ఉండడంతో వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగుతున్నాయి. షిఫ్ట్ కి 100 మందికి పైగా పనిచేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ అధికారులు. 5 రోజులుగా నిరంతరాయంగా పనులు కొనసాగుతున్నాయి. అందరినీ సజీవంగా తీసుకొచ్చేందుకు 11 సంస్థలు శ్రమిస్తున్నాయి. ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నెల్ ని సందర్శించనున్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ భవన్ నుంచి ఎస్ఎల్బీసీ టన్నెల్ వరకు భారీ కాన్వాయ్తో ర్యాలీగా వెళ్లనున్నారు. సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకము కలగకూడదన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ పర్యటనని పోలీసులు అడ్డుకోవద్దన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు కేటీఆర్. 36 సార్లు ఢిల్లీకి పోయినా 3 రూపాయలు తెచ్చింది లేదని, ఎస్ఎల్బీసీ సొరంగం కూలి 8 మంది కార్మికులు చిక్కుకుంటే సీఎం ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారని విమర్శించారు. సొరంగ ప్రమాదంపై ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవైపు సహాయక చర్యలు మరింత వేగవంతంగా కొనసాగిస్తూనే జరిగిన ప్రమాదంపై అందుకు బాధ్యులైన వారిపైన విచారణ చేపట్టాలన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై బీఆర్ఎస్ నాయకులు రాజకీయాలు మాట్లాడొద్దని సూచించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఆ పార్టీ నేతలు ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చి వాతావరణాన్ని చెడగొట్టొద్దని కోరారు. ఎంత కష్టమైనా, ఖర్చైనా గల్లంతైన వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కాళేశ్వరానికి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీకి 2,000 కోట్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గంలోని ఓ అపార్ట్మెంట్ లో ఉంటున్న పోసాని ఇంటికి వెళ్లి ముందుగా నోటీసులు ఇచ్చారు. పోసాని అరెస్ట్ చేస్తున్నట్టు కుటుంబ సభ్యులకు చెప్పారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. పోసాని కృష్ణమురళిపై అన్నమయ్య జిల్లా ఓపులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలతో పాటు కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని కేసు పెట్టారు జనసేన నేత జోగినేని మణి. ఇవాళ రాజంపేట అడిషనల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు పోలీసులు. ఇవాళ్టితో వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ముగుస్తోంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు పోలీసులు. ఇప్పటికే 2 రోజుల పాటు విచారణ జరిగింది.
నిన్న 5 గంటల సేపు వంశీని ప్రశ్నించారు. వల్లభనేని వంశీతో పాటు లక్ష్మీపతి, శివరామకృష్ణని కూడా విచారించారు. ఉదయం సాయంత్రం వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు చేస్తున్నారు. తాడేపల్లిలోని ఉండవల్లి నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి నారా లోకేష్. మంగళగిరి చినకాకాని వద్ద ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న 100 పడకల ఆసుపత్రి భవన నమూనాపై చర్చించారు. మంగళగిరి ప్రజల 30 ఏళ్ల కల అయిన 100 పడకల ఆసుపత్రిని అత్యాధునిక వసతులతో నిర్మించాలని సూచించారు. 100 పడకల విభాగంలో దేశానికి రోల్ మోడల్ గా అత్యుత్తమ వైద్యం అందించేలా ఆసుపత్రిని తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. వాళ్ళ జలసౌధలో కేఆర్ఎంబీ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ అధికారులు భేటీ కానున్నారు. 2 రాష్ట్రాల నీటి కేటాయింపుల వివాదంపై చర్చించబోతున్నారు. కనీస నీటి వినియోగ మట్టానికి ఎగువన ప్రస్తుతం శ్రీశైలంలో 24 టీఎంసీలు ఉండగా సాగర్లో 42 టీఎంసీలు ఉన్నాయి. దీంతో జూలై దాకా తాగునీటి అవసరాల కోసం నీరు నిల్వ చేసుకోవాలని ఇప్పటికే తెలిపింది బోర్డు. శ్రీశైలం నుంచి నీటి వినియోగం తక్షణమే తగ్గించాలని ఏపీకి చెప్పిన బోర్డు తాగునీటి కోసమే నీళ్లను వాడాలంటూ స్పష్టం చేసింది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డిలో మహాజాగరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ప్రముఖ సినీ గాయకులు ఎస్పీ శైలజ, కల్పన, మనోతో పాటు వందే మాతరం శ్రీనివాస్ పాల్గొని పాటలు పాడి అలరించారు. శివరాత్రి నేపథ్యంలో సాగిన ప్రత్యేక భక్తి గీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రంగారెడ్డి జిల్లా నందివనపర్తి, గున్గల్, తాళ్లపల్లిగూడ గ్రామాల్లోని శివాలయాల్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. తాళ్లపల్లిగూడలో నిర్వహించిన పార్వతీ పరమేశ్వర రథోత్సవాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని, రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని కోరామన్నారు. దైవభక్తిలో ఉన్న ప్రశాంతత, స్వేచ్ఛ మరెక్కడా దొరకదన్నారు. హైదరాబాద్లోని పలు దేవస్థానాలలో మహాకుంభమేళా త్రివేణి సంగమం నుండి తీసుకొచ్చిన పుణ్యజలాన్ని భక్తులకు అందజేశారు బీజేపీ నేత మధుసూదన్ గౌడ్. అంబర్పేటలోని వీరనగుడి శివాలయంలో పుణ్యజలాన్ని అందుకున్న భక్తులు మహాప్రసాదంగా స్వీకరించారు. మహాకుంభమేళాకు వెళ్లని భక్తులకు పుణ్యజలాన్ని అందించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం జరుగుతుండగా గుడిలో నాగుపాము దర్శనమిచ్చింది. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం గుడిసిరియాల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోకి వచ్చింది పాము. శివ కళ్యాణం వేళ గర్భగుడిలో భక్తులకు దర్శనమిచ్చిన పామును చూసి భక్తులు మొదట భయపడ్డారు, తర్వాత సంతోషపడ్డారు. కేసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లారు. 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా కోటప్పకొండపై మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్లను ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించడంతో మరింత ప్రాధాన్యత పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు కోటప్పకొండకు భారీగా తరలివచ్చారు. అర్ధరాత్రి నుంచే మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 3000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. కోటప్పకొండలో మహాశివరాత్రి ఉత్సవాల్లో ప్రభల ప్రదర్శన స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రభల బాణలకు కావాల్సిన ఎడ్లపై ప్రజలు అత్యంత శ్రద్ధ చూపారు. ప్రభలను రంగురంగుల కాగితాలతో అందంగా అలంకరించడంతో పాటు కొన్ని ప్రభలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రభల ఊరేగింపులో భక్తులు మొక్కులు మొక్కుకుంటూ కోటప్పకొండకు చేరుకున్నారు. పలు గ్రామాల మీదుగా సాగిన ప్రభల ఊరేగింపులో ఆయా గ్రామాల ప్రజలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మహాశివరాత్రి సందర్భంగా జాగరణ నిర్వహించారు ఎమ్మెల్యే కోరం కనకయ్య. కోరం కనకయ్యపై నల్గొండ గద్దర్ రూపొందించిన ఆడియో క్యాసెట్స్ ను సింగరేణి జీఎం కృష్ణయ్య ప్రారంభించారు. ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో శివరాత్రి సందర్భంగా జాగారం నిర్వహించామన్నారు నిర్వాహకులు. అనంతరం నల్గొండ గద్దర్ కళా బృందంతో అనేక పాటలతో డాక్టర్ బాబు సీరియల్ ఫేమ్, నిరూపం, అలాగే మరికొంతమంది కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవిలో శ్రీ భద్రకాళి వీరభద్రస్వాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణానికి ఆలయ చైర్మన్ రవీందర్ రెడ్డి కళ్యాణం తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయం నుండి కళ్యాణ మండపం వరకు మేళతాళాలతో భద్రకాళి వీరభద్రుడి విగ్రహాన్ని తీసుకొచ్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం గుండాల కోనలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. వినాయకుడి గుడి వద్ద పందిరి ధ్వంసం చేశాయి. ఆ టైంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ లో నడుస్తున్న స్నూకర్ పార్లర్ సెంటర్స్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.
పాత బస్తీ పరిధిలో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. 24 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఐఎస్ సదన్ పోలీసులకు అప్పగించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన దుమ్ముగూడెం చర్ల మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాలకు కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసేదాకా జిల్లాలో 163 సెక్షన్ అమల్లో ఉన్నట్లు భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలంలో 3 పోలింగ్ స్టేషన్లకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ పూర్తయ్యేదాకా పోలీసులు ఆంక్షలు విధించారు. తమిళనాడు సీఎం స్టాలిన్కి కేంద్ర మంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. డీలిమిటేషన్ ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాలు తగ్గిస్తామనేది అవాస్తవమన్నారు. ఇప్పటికే లోక్సభలో ఈ విషయాన్ని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. ఎన్నికల కోసమే డీఎంకే కొత్త వివాదానికి తెరలేపిందన్నారు. ఇలాంటివి నమ్మొద్దని తమిళనాడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2026లో తమిళనాడులో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ధీమాగా చెప్పారు అమిత్ షా. తమిళనాడులోని మహాబలిపురంలో టీవీకే పార్టీ రెండో మహానాడు ఘనంగా జరిగింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే అన్నారు విజయ్. 2026 ఎన్నికల్లో చరిత్ర తిరగరాస్తామన్నారు. పెత్తందారులు భూస్వాములు రాజకీయాలు చేస్తున్నారని, మాపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. సామాన్యులకు రాజ్యాధికారం కల్పిస్తామన్నారు. త్వరలోనే పార్టీలో కీలక నేతలు చేరబోతున్నారని చెప్పారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 7 బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఈ ఏడాది నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా ఇప్పుడు సీఎం నితీష్ తన క్యాబినెట్ ని విస్తరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వివిధ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నేతలపై జీవితకాల నిషేధం విధించాలన్న అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఇటువంటి అంశాల్లో నిర్ణయాధికారం పూర్తిగా పార్లమెంట్ పరిధిలో ఉంటుందని స్పష్టం చేసింది. జీవితకాల నిషేధానికి సంబంధించి దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. అదనపు బలగాల్ని ఆ ప్రాంతానికి తరలించినట్లు అధికారులు చెప్పారు. సుందర్బని మల్లా రోడ్డు దగ్గర ఫాల్ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇంగ్లాండ్తో మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జత్రాన్ 146 బంతుల్లో 177 పరుగులు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా జత్రాన్ రికార్డు సృష్టించాడు. భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో తిరిగి టాప్ 5లోకి వచ్చేశాడు. శ్రేయాస్ అయ్యర్ 9వ ర్యాంకులోనే ఉండగా కేఎల్ రాహుల్ 2 స్థానాలు మెరుగై 15వ ర్యాంకులో నిలిచాడు. మహమ్మద్ సిరాజ్ 2 స్థానాలు దిగజారి 12వ ర్యాంక్కి పడిపోగా షమి 1 స్థానం మెరుగై 14వ ర్యాంకులో నిలిచాడు. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.